టైగర్ పులిబిడ్డ, బీసీల పులిబిడ్డ, సింహం స్వప్నం 375వ జయంతి కార్యక్రమము జరుపుకోవడం జరుగుతుంది. పాలమూరు జిల్లాలోనే బీసీలు అంటేనే అడల్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మరి ఈరోజు మరి ఏదైతే పాపన్న గౌడ్ ఆ రోజుల్లో దాదాపు నిజాం సర్కార్ నడిచే నిజాం గుండెల్లో రైలు పరిణించే విధంగా బెదిరించిన వ్యక్తి మన డైనమిక్ పాపన్న గౌడ్ గారు మరి జయంతి జరుపుకోవడం చాలా గొప్ప విషయం. మరియు ఆ కాలంలో దాదాపు ఆయన చాకచక్యంగా 2000 మంది నుండి 8000 మంది సైనికులను ఏర్పాటు చేసి మరియు ఆ రోజు మరొక ప్రత్యేకంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరియు పాపన్న గౌడ్ దాదాపు మన గోల్కొండ కిల మీద జెండా ఎగిరేసిన ఘనత మన పాపన్న గౌడ్ గారికి దక్కిందని సందర్భం తెలియజేస్తున్నాం. మరియు పాపన్న గౌడ్ గోల్కొండ కిల మీద జెండా ఎగిరేసి మరి గోల్కొండ కిలకు మొత్తం రాజుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాలంలో కొంతమంది దుష్టశక్తులు ఆయన మీద దాడి చేసి ఆయనని మట్టుపరిచి ఆయన కొన్ని సందర్భంలో ఆయన కళ్ళు గీతగా కళ్ళు డిపోలాగా పనిచేసి ఆ గ్రామంలో ఉన్న ఆ కళ్ళు డిపో పనిచేసుకుంటూ ఒక మశమ దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంత చరిత్ర గల వ్యక్తి మన రోజు రోజుకు ప్రభుత్వ పరంగా, గవర్నమెంట్ పరంగా ఏదైనా జిల్లా పేరు లేదంటే మెదక్ జిల్లాలో ఆయన ఆ కోట మెదక్ జిల్లానే ఆయన పేరు మీద మరి మెదక్ జిల్లాలో హల్చల్ చేసి కాకతీయ రాజులకు కానీ మరియు రుద్రమ రాజులకు కానీ మరి ఏదైతే రాజులకు కానీ కొంతమంది రెడ్లకు పడకుండా అతన్ని హతమార్చడం జరిగింది. మరియు తల తీయడం సేమ్ పండుగ సాయన తల ఏ విధంగా తీసిండ్రో ఈయనను కూడా అదే విధంగా తల తీయడం జరిగింది. మరి ఇదంతా మన బీసీల పైన ఈ విధంగా ఆ కాలంలో నుండి ఈ కాలం వరకు దాడులు జరుగుతూనే ఉన్నాయి కనుక ఖచ్చితంగా మరి ఇది రాజాధికార పోరు నుండే ఈరోజు రాజాధికారం దూరం ఉన్న వల్ల ఈరోజు బీసీ బడుగు బలహీన వర్గాలకు అవకాశం దొరకలేదు కనుక యూనిటీగా ఉండి చైతన్యం ఉండి ప్రతి ఏదైనా సరే రాజాధికార దిశలో పాల్గొని అందరూ రాజాధికారం ఉండాల్సిన అవసరం ఉంది కనుక పాపన్న గౌడ్ ఆశయాలను నెరవేర్స్తాం. పాపన్న గౌడ్ ఆశయాలను నెరవేర్చుతో పాటు ప్రతి పాఠశాలలో కూడా ఈయనది యొక్క అంశాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అని సందర్భం డిమాండ్ చేస్తూ నా పేరు గోనెల శ్రీనివాసులు. నేను తెలంగాణ రాష్ట్ర బీ సంఘం అధ్యక్షుడు. మా మిత్రులు సోదరులు గణేష్, సీనన్న, మరి ఇదే విధంగా అంజన్న, యాదన్న, రగన్న అందరూతో పాల్గొనడం జరిగింది. తెలంగాణ తొలిరాజు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, దొరల అలాచకాలను అదేవిధంగా మొఘలాయి సామ్రాజ్యాన్ని తుదముట్టించిన తెలంగాణ యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా ఈరోజు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మరియు కుల సంఘ నాయకుల సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకొరకంటే తొలితరం దాదాపు 370 సంవత్సరాల క్రితమే ఒక భావజాలాన్ని ఆ రోజు జనాల్లోపలికి తీసుకొని వచ్చి రెడ్లను వెలమలు ఏదైతే సంపాదనను కొల్లగొట్టి బీదవాళ్ళకు పంచి ఒక ప్రత్యేకమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రోజు దొరలకు వ్యతిరేకంగా మొఘలాయి సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప పోరాట యోధుడు మన తెలంగాణ ప్రాంత వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ గారు. అటువంటి మహనీయుని జన్మదిన సందర్భంగా ఈరోజు మేము నివాళులు అర్పించడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. సర్దార్ పాపన్న గౌడ్ 375వ జయంతి ఈరోజు. సర్దార్ పాపన్న గారు బహుజనుల కోసము, వెనుకబడిన వర్గాల కోసం కొట్లాడి గోల్కొండ కోటపై బడుగు బలిగిన వర్గాల కోసం కొట్లాడి ఒక తెలంగాణ మొదటి రాజుగా ఆయన తెలంగాణ చేశాడు. ఆయన వెనుకబడిన వర్గాల కోసము శ్రమించి చాలా పోరాడు. ఆయన ఈరోజు జయంతి సందర్భంగా అందరికీ సర్దార్ పాపన్న గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు జయంతి జరుపుకోవడానికి విగ్రహం దగ్గరికి వచ్చి ఆయనకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతుంది.